భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్నశ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరచి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి పూజా కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయమైన పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించగా ఆ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందారు. जय श्रीराम. श्रीमते रामानुजाय नमः. श्रीरामाय नमः. श्री हनुमत्परब्रह्मणे नमः. श्रीमद्भद्राचलक्षेत्र गौतमी तीरवासिनम् आश्रिताभैरातारम् आञ्जनेयं नमाम्यहम्. भद्राचल रामचन्द्रचरणध्यानैकमन्त्रात्मकं धीरं प्राङ्मुखमास्तं हरिवरं गोदावरीतीरकं तद्भक्तावनदीक्षिताभयगणपाणिद्वयालङ्कृतं वन्दे अभयाञ्जनेयमनिशं सर्वार्धसिद्धिप्रदं. प्रिय भगवद्बन्धुलर పాల్గొనబహుళ సప్తమి తిథి మంగళవారం రోజున అశోకావనంలో సీతామ్మవారు లంకలో ఉన్నట్లుగా స్వామి కనుక్కున్నారు. సీతామ్మవారితో మాట్లాడారు. అందుకే సీతామ్మవారితో సంభాషించడం కూడా ఈ మంగళవారమే జరిగింది. అందుకే మంగళవారాన్ని జయవారం అంటారు. భక్తులంతా కూడాను మనమందరం కూడాను స్వామిని ఉపాసించిన మంగళవారం దర్శించినట్లయితే మనకు అనుకున్నటువంటి సర్వ కార్యక్రమాలు సకల కార్యాలలో చక్కటి దిగ్విజయంగా సిద్ధిస్తుంది. ఆ విజయాన్ని లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారి అందుకే మంగళవారం అంటారు. మంగళాన్ని చేకూర్చింది ప్రపంచానికి అంతటికి కూడా. సీతా అమ్మవారు బతికుందని తెలుసుకోవడం, తద్వారా రామచంద్రమూర్తికి మంగళం జరిగింది, తద్వారా ప్రపంచానికి అంతటికి కూడాను శుభం జరిగింది. కనుక మంగళవారం చాలా విశేషమైంది. ఈ ఆంజనేయ స్వామి వారి అర్చనకు మనకు 19వ తారీఖు మార్చి గురువారం రోజు శ్రీ పరాభవనవ సంవత్సర ఉగాది నూతన సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో 19వ తారీఖు గురువారం 8 మార్చి 2026 ప్రాతకాలం అందే స్వామివారికి 6 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేకం, అలంకారం, అనంతరం నిత్యార్చనలు, సాయంకాలం పూట దేవాలయ మంటపం ముందు పంచాంగ శ్రవణ కార్యక్రమం, తదుపరి కింద వేదిక దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం మంగళ నీరాజనం, మంత్రపుష్పాల సమర్పణ ఉంటుంది. స్వామివారి కనుక భక్తులంతా కూడాను 19 మార్చి గురువారం 2026 గురువారం రోజున స్వామిని ఉగాది రోజున పరాభవనవ సంవత్సర తెలుగు సంవత్సరాదిన స్వామిని దర్శించుకోండి. సంకల్పించుకున్న సర్వకార్యాలలో విజయాన్ని పొందుదాం. అంతేకాకుండా మనకు ఆవిహించున్నటువంటి అనారోగ్య బాధలు, గృహబాధలు అన్నింటినీ కూడా నుడబాధలన్నింటినీ కూడా అధిగమించి స్వామివారి అనుగ్రహం వల్ల ఉన్నత స్థితికి చేరుదాం. జయ శ్రీరామ్.